వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పులు కొనసాగుతున్నాయి. 9 మందితో 4వ జాబితా విడుదలైంది. 4th లిస్ట్ లో ఒక ఎంపీ, 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇప్పటివరకు 68 మందిని మార్చింది వైసీపీ. 68 మార్పుల్లో 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే అభ్యర్థులున్నారు. 5వ జాబితాపై ప్రస్తుతం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లోనే 5వ జాబితా కూడా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక 4వ జాబితా కూడా ఇప్పుడు వచ్చేసింది. ఈసారి 9 మార్పులతో లిస్ట్ రిలీజ్ చేసింది వైసీపీ. దాంతో వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ల నంబర్ 68కి చేరింది. ఫస్ట్ లిస్ట్ లో 11 మంది, సెకండ్ లిస్ట్ లో 27 మంది, థర్డ్ లిస్ట్ లో 21 మంది, ఫోర్త్ లిస్ట్ లో 9 మంది, మొత్తంగా 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చింది వైసీపీ. 4వ జాబితాలో 5గురు సిట్టింగ్లకు షాక్ ఇచ్చింది వైసీపీ. ఎస్సీ నియోజకవర్గాలైన సింగనమల, నందికొట్కూరు, మడకసిర, తిరువూరుతో పాటు కనిగిరిలో కొత్త వారిని నియమించింది. ఫోర్త్ లిస్ట్ లో ఒక్క కనిగిరి మినహా మిగతావన్నీ ఎస్సీ స్థానాలే. ఇక సింగనమలలో జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో వీరాంజనేయులు, కనిగిరిలో మధుసూదన్ యాదవ్ కి బదులుగా దద్దాల నారాయణ యాదవ్, తిరువూరులో కె రక్షణనిధి స్థానంలో స్వామిదాసును నియమించారు. ఇక గోపాలపురం, కొవ్వూరులో ఉన్న ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్లేస్ లో తానేటి వనితను ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. తానేటి వనిత ఎమ్మెల్యేగా ఉన్న కొవ్వూరుకు ఇన్ఛార్జ్ గా తలారి వెంకట్రావును నియమించారు. ఇక మడకసిరిలో ఎం తిప్పేస్వామి స్థానంలో ఈర లక్కప్ప, నందికొట్కూరు ఆర్థర్ కు బదులుగా డాక్టర్ సుధీర్ ధారాను ఇన్ఛార్జ్ గా అవకాశమిచ్చారు. తొలి జాబితాలో 11 స్థానాలు, రెండో జాబితాలో 3 ఎంపీ, 24 ఎమ్మెల్యే, మూడో జాబితాలో 6 ఎంపీ, 15 ఎమ్మెల్యే, 4వ జాబితాలో 1 ఎంపీ, 8 ఎమ్మెల్యేలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జ్లను మార్చింది వైసీపీ. త్వరలోనే మరో 12 ఎంపీ అభ్యర్థులు, 5 నుంచి 6 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించే అవకాశం ఉంది.